హలో స్టూడెంట్స్, ఇవాళ మనం ఏపీడిఎస్సి బయాలజికల్ సైన్స్ మోడల్ పేపర్ 1 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇందులో మొత్తం 80 మార్క్స్కి ఉంటుంది. పేపర్ మొత్తం 80 మార్క్స్కి 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవేంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రో మనం వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా 2023 సంవత్సరంలో ఎవరు నియమితులైనారు? ఆన్సర్: నైనా సింగ్. సెకండ్ వన్: ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన సంస్కరణల సూచిక ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏంటంటే ఆంధ్రప్రదేశ్. 2024 సంవత్సరానికి గాను ఎంతమంది పద్మశ్రీ అవార్డులు లభించాయి? 110 మందికి. ఫోర్త్ వన్: దేశంలోని అత్యధికులు సంభాషించే మాతృభాషల్లో తెలుగు ఎన్నవ స్థానంలో నిలిచింది? 4వ స్థానం. ఫిఫ్త్ క్వశ్చన్: వృద్ధులు జబ్బులు వాటి చికిత్సలకు సంబంధించిన అధ్యయనంను ఏమంటారు? జెరంటాలజీ అంటారు. సిక్స్త్ క్వశ్చన్: భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇమాన్యుయల్ మక్రాన్ ఏ దేశ అధ్యక్షుడు? ఫ్రాన్స్. ఆసియాలో మొదటిదైన, ప్రపంచంలో రెండవదైన పెద్ద డిఎన్ఏ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేయబడిన నగరం? లక్నో. భారతదేశంలో చివరిగా సూర్యోదయమయ్యే రాష్ట్రం? గుజరాత్. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారం ఏ నగరం నుండి ప్రారంభమైంది? ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్: భారతదేశంలోని ఎన్ని గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన పథకాన్ని ప్రకటించారు? 1 కోటి గృహాలకి. నెక్స్ట్: ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల్లో సరైన వాటిని గుర్తించండి. రాష్ట్ర జంతువు కృష్ణ జింక, రాష్ట్ర పక్షి రామచిలుక. 1 and 2. ఫోర్త్ వన్: రాష్ట్ర పుష్పం తామర పువ్వు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ 1, 2. రాష్ట్ర జంతువు కృష్ణ జింక, రాష్ట్ర పక్షి రామచిలుక. నెక్స్ట్ 12th క్వశ్చన్: భారతదేశంలో ఇజ్రాయెల్ కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రూవెన్ అజార్. నెక్స్ట్: న్యూ జెర్సీలో ముగిసిన మిస్ ఇండియా USA 2023 పోటీలో ఎవరు విజేతలుగా నిలిచారు? రిజుల్ మైనీ. నెక్స్ట్: 2021-2020 ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ దశాబ్దం ఎప్పుడు? సుస్థిరాభివృద్ధి కోసం సముద్ర శాస్త్రం యొక్క అంతర్జాతీయ దశాబ్దం. నెక్స్ట్ 15th క్వశ్చన్: అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని ప్రత్యేక స్టాంపులను విడుదల చేశారు? 6. భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధాని నరేంద్ర మోడీ ఏ నగరంలో ప్రారంభించారు? ముంబై. నెక్స్ట్ క్వశ్చన్: ఏ రాజ్యాంగ సవరణ పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను మంజూరు చేసింది మరియు పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది? 106వ రాజ్యాంగ సవరణ స్టూడెంట్స్. నెక్స్ట్ 2023 ఆగస్టు 23న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నందమూరి తారక రామారావు యొక్క ఎన్ని రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు? 100 రూపాయలు స్టూడెంట్స్. నెక్స్ట్: జాతీయ MST రాడార్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలదు? గాదంకి. నెక్స్ట్ క్వశ్చన్: 2033లో నాసా చేపట్టే మార్స్ ప్రయోగంలో అంగారక గ్రహంపై కాలు పెట్టబోయే తొలి మహిళగా ఎవరు రికార్డు నెలకొల్పారు? అలెసా కార్సన్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి విద్యా దృక్పథాల గురించి అందులో వచ్చే కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం.
ఈ క్రింది వాటిని జతపరచండి అనని కొన్ని నిర్వచనాలు తత్వశాస్త్రవేత్తలు ఇచ్చారు. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనంటే శీల నిర్మాణమే విద్య అని చెప్పింది ఎవరు? దయానంద సరస్వతి. మనస్సును నియంత్రించడమే విద్య, ఎమర్సన్. సంపూర్ణ మానవ వికాసమే విద్య, కొమేనియస్. తప్పులను తరిమి సత్యాన్ని అన్వేషించేదే విద్య, సోక్రటీస్. నెక్స్ట్, నైతిక విద్యపై ఏర్పడిన కమిటీ శ్రీ ప్రకాష్ కమిటీ. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు అయ్యే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి? 55:45 నిష్పత్తిలో భరిస్తాయి. వివేకానందుని అభిప్రాయం ప్రకారం విద్య యొక్క లక్ష్యాలు ఏవేంటివి? ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం, నైతికమైన శీల నిర్మాణం కలిగి ఉండడం, విశ్వమానవ సౌభ్రత్వాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా వివేకానందుని అభిప్రాయం. ఈ క్రింది వానిలో హంటర్ కమిషన్ సిఫార్సులకు సంబంధించి సరికాని అంశం ఏంటి అంటే ఇందులో ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా ఆంగ్లం ఉండాలి అనేది సరికాని అంశం. మరి సరైన ఆన్సర్లు ఏంటివి? ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను పాఠశాలలో నియమించాలి. నెక్స్ట్, స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. మతపరమైన బోధనలను పాఠశాలలోనే చేర్చకూడదని సూచించాలి. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఈ క్రింది వానిలో సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా చేకూరే ప్రయోజనం ఏవేంటివి? ఆన్సర్ పైవన్నీ ఇచ్చారు, అవేంటివో చూద్దాం. ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండేటట్లు చూడడం, శిక్షణ దీపికలను ముద్రించి సరఫరా చేయడం, ప్రతి ఉపాధ్యాయుడికి 20 రోజులు వ్యత్యంతర శిక్షణ తరగతులు నిర్వహించడం. ఇవన్నీ సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 2020 కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన రోజు జూలై 29, 2020. సంపదలకు సంబంధించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అని నిర్వచించిన వారు జేబీసే. 1992లో భారత ప్రభుత్వం అంగవైకల్యం కలిగిన వారి కోసం చేసిన చట్టం భారత పునరావాస మండలి చట్టం. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ప్రధానంగా ఎన్ని సంవత్సరాల లోపు వయసున్న పిల్లలపై దృష్టి కేంద్రీకరిస్తుంది? 6 నుండి 18 సంవత్సరాలు. ఇంతవరకు విద్యా దృక్పథాల్లో క్వశ్చన్స్ అనేవి ఎండ్ అయిపోయాయి. నెక్స్ట్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర తరగతి అన్వయింపులోని మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. శ్రీనివాస రామానుజన్ గణిత మేధావి కానీ ఆంగ్ల భాష సామర్థ్యం అంతగా లేనివారు. ఈ లక్షణాలను సూచించేవి వ్యక్తి అంతర్గత భేదాలు. ఒక భాషలో పట్టు ఉండి ఇంకో దాంట్లో లేకపోవడాన్ని వ్యక్తి అంతర్గత భేదాలు అంటాం. నెక్స్ట్, ఒక 9 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి సుమారుగా 88% ఉంటుంది. వ్యక్తిగత పరీక్షలకు ఉదాహరణలు ఏంటివి? వ్యక్తిగత పరీక్షలకు ఉదాహరణ బాటియా నిష్పాదన, ప్రజ్ఞామాపని. నెక్స్ట్, బాల్ బ్యాడ్మింటన్లో ప్రావీణ్యం పొందిన విద్యార్థికి ఆ ప్రావీణ్యం షటిల్ బ్యాడ్మింటన్ ఆటలో నేర్చుకోవడానికి ప్రతిబంధకంగా మారడం ఏ రకానికి చెందిన అభ్యసన బదలాయింపు? అంటే ఒక దాంట్లో ప్రావీణ్యం పొందిన విద్యార్థికి రెండవది కూడా నేర్చుకోవడానికి ప్రతిబంధకంగా ఉంటుంది, ప్రతికూల బదలాయింపు. అలా కాకుండా రెండవది నేర్చుకోవడానికి అనుకూలంగా లేకపోతే అది వ్యతిరేక బదలాయింపు. పూర్వం నేర్చుకున్న దాన్ని గుర్తుకు జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అని నిర్వచించిన వారు వుడ్వర్త్ అండ్ మార్ఫిస్. నెక్స్ట్ క్వశ్చన్. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్, ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన ఫలిత నియమం అభ్యసన నియమం. కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం ఏంటి? ఇందులో మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది అనేది సరికానిది. మరి సరి అయినది ఏంటి? ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య నిబంధనం జరుగుతుంది. దీన్ని 6 రకాల అభ్యసనం అంటాము. అభ్యాసకుడు క్రియాత్మకంగా పాత్ర పోషిస్తాడు. నెక్స్ట్ 39th క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలో పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు, సంశయం.
నెక్స్ట్ 40th క్వశ్చన్. ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని చేయదలిచాడు. ఏంటి? పునఃస్మరణ. నెక్స్ట్ కంటెంట్లో క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇలా మనం చదువుతూ ఉండగానే గుర్తొచ్చేసేయాలి. అనువంశికతకు సంబంధించి జీవశాస్త్ర శాఖ ఏది? జన్యుశాస్త్రం. వృక్షశాస్త్రంలో పరిశోధనకు గాను స్థాపించబడిన నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన దేశంలో ఎక్కడ నెలకొని ఉంది? లక్నో. చిత్తడి గోడపై మొలిచే నాచు వృక్షశాస్త్ర వర్గీకరణలో క్రింది ఏ తరగతికి చెందినది? టెరిడోఫైటా. 3 గదుల హృదయంను కలిగి ఉండే సర్వీస్ రూపము క్రింది వాటిలో ఏది? బల్లి. క్రింది వానిలో బహువార్షిక మొక్కలకు ఉదాహరణ ఏది? మామిడి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ జీవి తన నోటి చుట్టూ టెంటికల్స్ అనే వేళ్ళు వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది? హైడ్రా. క్రింది వానిలో కేంద్రకం లేని కణాన్ని గుర్తించండి. కేంద్రకం లేని కణం అంటే ఎర్ర రక్త కణాలు, రక్త ఫలికలు పై 2. నెక్స్ట్ కణ విభజన ప్రక్రియలో ఆస్టర్ అంటే ఖండె తంతువులతో కూడిన సెంట్రియోల్. ఒక ద్వైస్థితిక మాతృకణం మొదటి క్షయకరణ విభజనలో ఇచ్చే ఏకస్థితిక పిల్ల కణాల సంఖ్య ఎంత? 2. క్రింది వానిలో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో కార్సినోజెనిక్ కారకం ఏది? ఏదంటే పైవన్నీ ఆన్సర్. DDT, ఆఫ్లోటాక్సిస్, పొగాకు. నెక్స్ట్ క్రింది వానిలో ఏ గర్భనిరోధక పద్ధతిని అత్యంత నమ్మకమైనదిగా వైద్యులు పరిశోధనలు వివరిస్తున్నాయి? కాపర్ టీ లేదా UID. నెక్స్ట్ క్రింది వానిలో బ్యాక్టీరియా ఫాజులను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ట్వార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలను ఆశించే చాలా వైరస్లు జన్యు పదార్థంగా సాధారణంగా RNAను కలిగి ఉంటాయి. కానీ క్రింది వానిలో ఏ వైరస్తో జన్యు పదార్థంగా DNA ఉంటుంది? ఏంటి? క్యాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్, డాఫ్లియా మొజాయిక్ వైరస్. ఈ రెండిట్లో. నెక్స్ట్ క్రింది వానిలో వినత్రీకరణ బ్యాక్టీరియాకు ఉదాహరణ ఏది? థయోబాసిల్లస్ డినైట్రిఫికెన్స్. క్రింది వానిలో ప్లాస్మిడ్లకు సంబంధించి సరి అయినది ఏది? ఇవి జన్యువులను ఇతర కణాలకు బదిలీ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. F ప్లాస్మిడ్ల అనే రకపు ప్లాస్మిడ్లు అంతకన్నా ఎక్కువ జీవనాశక ఔషధాలను నిరోధించగలిగే జన్యువులను కలిగి ఉంటాయి. అలాగే కోల్ ప్లాస్మిడ్లు కోలిసిన్స్ అనే విష పదార్థాన్ని తయారు చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది ఇవ్వబడిన వాటిలో HIV వేటి ద్వారా వ్యాపించదు? కన్నీరు, స్వేదనం, మలమూత్రం. వీటి వేటి ద్వారా కూడా HIV అనేది వ్యాపించదు. నెక్స్ట్ క్వశ్చన్. సాత్విక అసంక్రామ్యత పద్ధతిలో టీకాలు వేయుటకు వాడున్నది క్రింది వానిలో ఏది? అంటే సీరం. జంతువుల ప్రవర్తన శాస్త్రం పేరు? ఇథాలజీ. నియమిత లోతులో క్షితిజ సమాంతరంగా పెరిగే భూగర్భ కాండానికి ఉదాహరణ జింజిఫర్ ఎఫినాలిస్. అల్లము, పసుపు, అరటి. వీటి సైంటిఫిక్ నేమ్లు అనేవి ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్రింది వానిలో అతిపెద్ద మొగ్గను కలిగి ఉండేది ఏది? ఏంటంటే క్యాబేజీ. గడ్డి జాతి పుష్పాలలో పరిపత్రాన్ని ఏమని పిలుస్తారు? లాండిక్యూల్స్. బాష్పోత్సేకాన్ని అత్యధికంగా కీడు అని వర్ణించిన శాస్త్రవేత్త? కర్టీస్. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న జీవులు స్రవించే విసర్జక పదార్థం ఏంటి? అమ్మోనియా. పపావరేసి సోమ్నిఫెరం అనే మొక్కల్లో ఆల్కలాయిడ్ లభించే భాగం ఏది? కాయలు. నెక్స్ట్ క్రింది వారిలో కృత్రిమ ఆక్సిన్ ఏది? ఏవేంటి? పైవన్నీ ఇచ్చారు. నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లం, ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం, 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్. అజెండా 2030లో దేనిని పిలుస్తారు? UNO సుస్థిరాభిలక్షణలను. నెక్స్ట్ పచ్చి రొట్టె ఎరువులో వాడే మొక్కలు ఏవేంటివి? వెంపలి, ఉలవ, పిల్లిపెసర, పెసర, అలసంద. ఇవన్నీ కూడా పచ్చి రొట్టె ఎరువులో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్రింది వానిలో ఆరుబయట ధాన్యాన్ని నిల్వ చేయు తొట్టెలకు ఉదాహరణ ఏవేంటివి? పాతరలు, RCC తొట్టెలు, సమమైన అడుగు గల లోహపు తొట్టెలు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్రింది వానిలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని నాశనం చేసే ఈస్ట్ ఏది? ఏవేంటివి? మొనీలియా,
క్యాండిడా ఫ్యూసిలిడియం. నెక్స్ట్ క్రింది వానిలో సరి అయిన జత ఏది అని ఇచ్చారు. ఇవన్నీ కూడా శ్రేష్ఠ అంటే మగ గేదె, ఈవ్ అంటే క్లోన్డ్ బేబీ, నెక్స్ట్ ప్రోమిటి అంటే గుర్రపు పిల్ల. ఇవన్నీ కూడా సరి అయినవి. వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడి ఏటీపీలు ఎన్ని? 38 ఏటీపీలు. గ్లైకాలసిస్ యంత్రాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు? గుస్తావ్ ఎమ్డెట్, ఆండ్రూ మేయర్హాఫ్, జాకబ్ ఫార్మాన్. ఒక ఎంజైమ్లో నుండి ప్రోటీన్ రహిత భాగమును ఏమంటారు? ప్రోస్థెటిక్ గ్రూప్ అంటాం. నెక్స్ట్ చీజ్ పరిశ్రమల్లో రెనిన్ ఎంజైమ్ను ఏ విధంగా వాడతారు? జీవ ఉత్ప్రేరకంగా. క్రింది వానిలో పిండి పదార్థాలపై చర్య జరిపే ఎంజైమ్ ఏది? ఏంటివి? ఎమైలేస్, సోకారిడేసెస్. క్రింది వానిలో ఏ విధంగా వానపాము తన చర్మాన్ని తడిగా ఉంచుతుంది? ఎలా ఉంచుతుంది? శరీరం నుండి శరీర కుహర ద్రవాన్ని పృష్ఠరంధ్రాల ద్వారా బయటకు పంపడం వల్ల, శ్లేష్మ అని స్రవించే గ్రంథులు సహాయకారకంగా, నేలలో లోతైన బొరియల్లో నివసించడం వల్ల. వీటన్నిటి వల్ల అది వానపాము తన చర్మాన్ని తడిగా ఉంచుకుంటుంది. బొద్దింక హృదయంలోని జతలు ఎన్ని జతలు? 13. రక్త ప్రసరణ వ్యవస్థలో శరీరంలో దిగువ భాగాల నుండి ఉదరం, చేతులు, కాళ్ళు ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకునే సిర ఏది? పర అధోమార సిర. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సేకరించిన రక్తాన్ని గడ్డకట్టనీయకుండా క్రింది ఏ రసాయనాలను వాడతారు? సోడియం ఆక్సలేట్, సోడియం సిట్రేట్. ఈ రెండు వాడతారు. ఇది ఫస్ట్ పార్ట్ మోడల్ పేపర్ 1లో 80 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ 80 క్వశ్చన్